హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51. ఒకటి రెండు వచ్చిన చదువుతాను చూడండి. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా. అంటే అందరు కాదు ఇది, ఓకే, అందరు కాదు ఇది, వెరీ ఫ్యూ పీపుల్, అంటే కొద్ది మందికే. ఎవరు? దేవుణ్ణి వెతికే వారికి. అందుకోసం లోకం అనలే ఇక్కడ. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా. నువ్వు దేవుని వెతుకుతున్నావా? ఇది నీకోసమే. నువ్వు దేవుని వెతకాలని ఆశదా? ఇది నీకోసమే. ఓకే, దేవుణ్ణి కలుసుకోవాలనే ఆశ కలిగి ఉన్నావా? ఇది నీకోసమే. జాగ్రత్తగా విను. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారులారా, నా మాట వినండి. ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించండి. నెంబర్ 1. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించండి. నా మాట వినండి. ఏమన్నాడు? ఏమన్నాడు? మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, మీరు ఎక్కడి నుంచి చెక్కబడ్డారో ఒకసారి ఆలోచించండి. దానిలో నుంచి దేనిలో ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి తవ్వబడుతారో దాన్ని ఆలోచించండి. ఏంటమ్మా బండ అంటున్నాడు, గుంట అంటున్నాడు, ఏంటిది? సెకండ్ వర్స్, 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి. వచ్చేసాడు పాయింట్కి. అంటే ఏ బండ నుంచి చెక్కబడ్డారో అంటే బండ అంటే ఏంటి ఇక్కడ? అంటే అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. మీ తండ్రి అయిన అబ్రహామును సంగతిని ఆలోచించండి. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా సార్, లుక్ టు అబ్రహాం అన్నాడు, ఆలోచించండి అన్నాడు. అంటే మనం ఒక దాని గురించి ఆలోచించాలంటే మనం చూపు దాని మీద ఉండాలి కదా. ఏదైనా ఒక మన ముందుంటే దాని గురించి ఆలోచిస్తాం. మనం ఏది లేకపోయినప్పుడు ఏం ఆలోచించాం. ఒక దాని గురించి నువ్వు ఆలోచించాలంటే నీ ముందు ఒకటి ఉండాలి. అయితే ఇక్కడ ఎవరిని పెట్టుకోమన్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి. అంటే నీ తండ్రి అయిన అబ్రహామును నీ ముందు పెట్టుకో, ఆయన గురించి ఆలోచించు. లుక్ టు అబ్రహాం లైఫ్ అన్నాడు. అంటే ఎందుకు అబ్రహాముని చూడమంటున్నాడు? అబ్రహాము దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు. అబ్రహాము దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు కాబట్టి అబ్రహాముని తీసుకొచ్చాడు ఇక్కడికి. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించండి. ఓకే, అంటే నీ తండ్రి అయిన అబ్రహాముని చూసి ఏం చేయాలా? ఆలోచించాలా. ఆలోచించడం ఏమొస్తుంది? కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంచెం సమాచారం వస్తుంది. ఆ సమాచారం ఏమవుతుంది? ఆ సమాచారం పట్టుకుని నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఓకే, మనం దేని గురించి ఒక దాని గురించి ఆలోచిస్తే అది ఏదైనా సరే ఈ ప్రపంచంలో దేని గురించి ఆలోచిస్తే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంత సమాచారం వస్తుంది. నువ్వు ఆలోచించిన ఆ సమాచారాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే వెళుతుంటాం. అలాగే ఇక్కడ కూడా బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ తండ్రి అబ్రహాము సంగతిని ఆలోచించండి. ఆలోచించాలంటే నీ తండ్రి అబ్రహాముని ముందు పెట్టుకో, ఆయన గురించి ఆలోచిస్తే కొంచెం సమాచారం నీకు వస్తుంది. ఏంటి ఆ సమాచారం అంటే చూడండి, ఏంటి ఆ సమాచారం? అతడు ఒంటరి వాడై ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కు మంది ఎగినట్టు చేసేది. ఒక సమాచారం వచ్చింది. అబ్రహాము యొక్క జీవితాన్ని చూసుకుంటే ఒక సంగతి వచ్చింది. ఎవరికి చెప్తున్నాడు ఇది? అందరికీ చెప్తలేదు. యెహోవాని వెతికే వారి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవాని వెతకాలని ఆశ కలిగిన గురించి మాట్లాడుతున్నాడు. నీకు యెహోవా గురించి ఆశ లేదా? ఈ లోకం గురించి ఆశ ఉందా? అయితే అబ్రహాముని తీసుకోకు, పవన్ కళ్యాణ్ తీసుకో, ఇంకా సినిమా హీరోయిన్లు ఎవరున్నారు వాళ్ళని తీసుకో, పో వాళ్ళతోటి. ఎందుకు? నీకు లోకం ఆశ కదా. ఆడికిలాగా అయిపోవాలి, ఆమెకిలాగా నేను అయిపోవాలి, ఆడికిలాగా జీవించాలి నేను అని లోకాలు అనుకున్నా. నీకు సంబంధించింది కాదు ఇది. ఓకే, నీకు సంబంధించింది కాదు. మరి ఎవరికి సంబంధించింది అంటే దేవుణ్ణి వెతికే వారికి. అంటే దేవుడు ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి వాడు. దేవుడు ఆత్మయున్నాడు గనక అని బైబిల్ చెప్తుంది. ఆ దేవుడు శరీర సంబంధమైన వాడు కాదు, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు. ఆత్మ సంబంధమైన వాడిని వెతకాలని ఆశ నీకున్నట్లయితే బైబిల్ ఒక అద్భుతమైనటువంటి క్లూ ఇస్తుంది, ఒక తాళం చేయిస్తుంది. ఏంటి ఆ తాళం చెయ్యి అంటే అబ్రహాముని మన ముందు పెడుతుంది. అంటే అబ్రహాముని రోల్ మోడల్గా చేసుకుంటున్నాడు.
రోల్ మోడల్ అంటే ఏంటంటే ఆయన లాగా, అబ్రహాము లాగా, ఓకే, ఆయనలో ఎన్ని మంచి గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ తీసుకో. అబ్రహామును రోల్ మోడల్ చేసుకో. అబ్రహాం రోల్ మోడల్ చేసుకోమనుకోవడానికి మగవాళ్ళు ఏమంటారంటే, అయితే ఆగని తెమ్మంటే పెట్టి. అప్పుడు మీరేమనాలా? సారా ఏమన్నది? దాసి అయినది నా ఇంట్లో ఉంటాను వీళ్ళు దాని తరుము అన్నది. అన్నదా లేదా? మీరు అలాగనాలా? సో మనం ఎంతసేపు కూడా అటువంటి విషయాలు తీసుకోవడం కాదు, కానీ అబ్రహాములో దేవుణ్ణి వెతికేది ఎలా వెతికాడు, అసలు ఏంటి తన జీవితంలో ఉన్నటువంటి ఏంటి, అది తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఒక తాళం చేయిస్తాడు వెతకాలనుకున్నటువంటి వాళ్ళకి. అబ్రహాం రోల్ మోడల్ అంటే ఆయనకు లాగా నడవాలి. ఓకే, ఆయనకి లాగా నడవాలంటే ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏంటనంటే, మీ తండ్రిని అబ్రహాము సంగతిని ఆలోచించండి, మిమ్మల్ని కలిగిన సారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను పిలిచాడు అంటే నీ స్థితి పెరిగేటట్టు ఉంటుంది కానీ తగ్గేటట్టు ఉండదు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనల్ని పిలిచాడు దేవుడు, అబ్రహాముని పిలిచాడు దేవుడు. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు హి ఈస్ నోబడీ బట్ హి బికేమ్ ఎ సంబడీ. అంటే ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నాడు, ఏమీ లేదు. అబ్రహాంకి ఏమీ లేదు. ఇదిగో దీని గురించి ఆలోచించు అంటున్నాడు. ఓకే, దీని గురించి ఆలోచించు. ఎవరు చెప్తున్నాడు? మనకి చెప్తున్నాడు. యెహోవానికి వెతుకువారులారా. ఎవరైతే దేవుని వెతకాలనుకున్నావా ఒకసారి ఆలోచించు. ఎవరి లైఫ్ని ఆలోచించమన్నాడు? అబ్రహాం లైఫ్ని ముందు పెట్టుకో అన్నాడు. అబ్రహాం యొక్క జీవితాన్ని పెట్టుకో. అబ్రహాం ఎలా పిలిచాడు? ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడంట. అంటే అబ్రహాంకి ఏమీ లేదు, కానీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించి, నెంబర్ 1 ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేశాను. ఏమీ లేని స్థితి నుంచి దేవుడు పిలిచినప్పుడు, ఏమీ లేని స్థితి నుంచి ఏమవుతుంది? అనేకమైన ఉన్న స్థితికి వెళ్ళిపోతుంది. మన పిలుపది. ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగామో అన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి నూతన జన్మ పొందిన తరువాత మన యొక్క గ్రాఫ్ ఎలా ఉండాలంటే ముందుకు వెళుతుండాలి. అప్వర్డ్ అంటే పైకి. ఎందుకంటే అబ్రహాం అలా కలిగింది. నిజంగా దేవుడు మనల్ని పిలిచాడా? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9 వచ్చి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1 అధ్యాయము కరెక్ట్ 1 అధ్యాయము 9 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముని పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అబ్రహాం పిలిచిన తర్వాత ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడు? ఎక్కువ మంది ఎగినట్లు చేశాను అంటున్నాడు. అంటే మన ప్రోగ్రెస్ ఎలాగుంటుందంటే, దేవుడు పిలిచినప్పుడు మన ప్రోగ్రెస్ అప్వర్డ్ అంటే పైకి వెళ్తూ ఉంటుంది. అంటే ఏమీ లేని స్థితిలోంచి, ఓకే, ఏమీ లేని స్థితిలోంచి అబ్రహాముని పిలిచి అన్ని స్థితిలోనికి తీసుకెళ్ళాడు. దేవుడు పిలిచేది అందుకోసం. చాలాసార్లు నేను మారు మనసు పొందిన తర్వాత, ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత నేను అన్ని పోగొట్టుకున్నానండి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు తప్పు, రాంగ్. అది ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. ఒకసారి దేవుడిని రక్షణలోకి రాకముందు మీ స్థితి ఎలాగుండేది, దేవుళ్ళకి రక్షణ వచ్చిన తర్వాత మీ స్థితి ఎలాగుంది. మనం ఎంతసేపు మనం కలిగి ఉన్నాయి కాదు, కానీ ఇంకా అది రాలేదు, దాని కొరకే చూస్తుంటాం మనం. అందుకోసం మనకి ఏమీ లేదనే స్థితిలో బ్రతుకుతుంటాం మనం. అన్నీ కలిగి ఉండి కూడా అది రాలేదు మాస్టర్ గారు, అది వచ్చేస్తే అన్నీ చెప్పేస్తాను, అప్పుడు ఇవన్నీ చెప్తానంటాను. మనం అక్కడే మిస్ అవుతుంటాం. మనం అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయేవారు. వచ్చిన వాటి ప్రభా అసలు నా బ్రతుకు ఎలాగుండేది ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవునిలోనికి రాకముందు మీ లైఫ్స్ ఎలాగుండేటి, మీ జీవితాలు ఎలాగుండేటి, మీ బ్రతుకులు ఎలాగుండేటి. ఒకవేళ యేసుక్రీస్తు రక్షకుడికి అంగీకరించిన తర్వాత ఒక్కొక్క ఆశీర్వాదం లెక్క చేసుకో, అబ్బా ఇది లేదు నా లైఫ్లో,
ఇది లేదు నా లైఫ్లో, ఇది లేదు నా లైఫ్లో, ఇది లేదు నా లైఫ్లో, ఇది లేదు నా లైఫ్లో, ఇది నాకు వచ్చింది. అది దేవుడు పిలిచిన జీవితము. అబ్రాహామును పిలిచాడు, నోబడి. అబ్రాహామును పిలిచాడు, నోబడి. బట్ గాడ్, దేవుడు ఏం చేశాడంటే సంబడిగా చేశాడు. అంటే పెక్కుమండిగా చేశాడంట. పెక్కుమండిగా చేశాడు, ఆశీర్వదించి పెక్కుమండిగా చేశాడని బైబిల్ చెప్తుంది. సో ఫస్ట్ మనం ఆయన నుంచి నేర్చుకునే పాఠం ఏదన్నా ఉంది అంటే, మనం దేవుణ్ణి వెతుకుతున్నాము అంటే, చాలాసార్లు దేవుణ్ణి వెతికేటప్పుడు అమ్మో అక్కడికి వెళ్తే ఆటో ఖర్చులు అయిపోతాయి, అమ్మో అక్కడికి వెళ్తే సందేశాలు, అక్కడికి వెళ్తే పాస్టర్ గారు ఏదో అడిగేస్తాడు, లేకపోతే ఇద్దరికేస్తాడు, మనం ఎంతసేపు పోగొట్టుకుని చూస్తుంటాం. కానీ బైబిల్ రివర్స్ చెప్తుంది. బైబిల్ రివర్స్ చెప్తుంది. బైబిల్ ఏమని చెప్తుందంటే, సింగిల్గా ఉన్నాడు, సింగిల్గా వచ్చాడు, ఇప్పుడు ఏమైపోయాడు, ఎక్కువ మంది అయిపోయాడు. భగత్ సింగ్ బ్రదర్ కూడా అంతే, ఒంటరి వాడైపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ వదిలేస్తారు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, భగత్ సింగ్ నువ్వు రా, మా ఇంటికి రా, నీ ఇంట్లోనే భక్తి చేసుకో, కానీ ఎవరికి క్రీస్తు గురించి చెప్పకు, ఎవరి గురించి క్రీస్తు గురించి చెప్పు, హ్యాపీగా భోజనం చేసి హ్యాపీగా జీవితాన్ని కాపాడన్నాడు. భగత్ సింగ్ బ్రదర్ ఒకటి అన్నాడు, నేను ఆ పని చేయకుండా ఉండలేను డాడీ, నేను యేసు క్రీస్తు గురించి చెప్పకుండా నేను ఉండలేను. నువ్వు ఉండలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నా ఆస్తులో నీకు వాట రాదు. అయినా పర్వాలేదు డాడీ, నాకు అయినా పర్వాలేదు, ఇదిగో వెళ్ళిపోతున్నాం మేము అన్నారు. వెళ్ళిపోతున్నాం మేము. వాళ్ళ నాన్నలకు చూస్తాడు. భగత్ సింగ్ బ్రదర్ వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీకి కూడా భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. అలాగే చూస్తూ ఉన్నాడు, అలాగే చూస్తున్నాడు. వచ్చేసాడు. ఈరోజు ఎన్ని కోట్ల కొద్ది ప్రజలు భగత్ సింగ్ బ్రదర్ వెనకాల ఉన్నారు. భగత్ సింగ్ బ్రదర్ వెనకాల ఉన్నారు. యేసయ్య గారు కూడా అంతే. పౌలోస్ గారు అంటే గొప్ప దైవజనుడు, ఇప్పుడు రామేశ్వరంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన దేవుడు చెప్పాడు, పౌల్ నువ్వు లేచి ఇక్కడి నుంచి లేచి ఆ ఊరు వెళ్ళమన్నాడు. పిల్లవాడు వాళ్ళ నాన్నంటే పచ్చి ప్రాణం ఆయనకు అని వాళ్ళ అమ్మకు చెప్పాడంట. వాళ్ళ అమ్మ చాలా బాధపడ్డది. అమ్మ నువ్వు ఏమన్నా చెప్పాము, నేను వెళ్ళిపోవాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే, నేను ఎట్టి పరిస్థితులు ఉండడం వీలు లేదు, వెళ్ళిపోవాలన్నప్పుడు వాళ్ళ అమ్మ డిసైడ్ అయిపోయాడు, పోరాందంట. మెల్లగా చాటుగా వాళ్ళ నాన్న విన్నాడు ఈ మాటలు. ఏమనలే, బస్సు ఎక్కాడంట. ఆ ఊరికి చిన్న బస్సు వస్తుంది పొద్దున్న, ఆ బస్సు ఎక్కాడు, ట్రంక్ పట్టుకొని. ఈయన ముందు కూర్చున్నాడు. వెనక సీట్లో మనం తెలుసు కదా, పల్లెటూరులో బస్సులో ముందు ఒక డోర్ ఉంటుంది, వెనకల్లో ఒక డోర్ ఉంటుంది. ముందు డోర్ కూడా ఎక్కేసాడు పౌల్ గారు, ముందు కూర్చున్నాడు. వెనక డోర్ నుంచి ఎక్కాడు నాన్న, వెనక కూర్చున్నాడు. కండక్టర్ వెనక నుంచి టికెట్లు తీసుకుని వస్తున్నాడు. అడిగాడు టికెట్, నా కొడుకు ముందున్నాడు తీసుకుంటాను అన్నాడు. కండక్టర్ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ అన్నాడు. నాకు ఒక టికెట్కి పలానా ఊరికి అన్నాడు. మరి మీ నాన్న టికెట్ ఎవరు తీసుకుంటారు? ఎవరు? మా నాన్న. ఎక్కడ చూస్తారు కల్లా అలా దీనంగా ఉంటున్నాడంట. ఆయన ఎవరో నాకు తెలియదు, తీసుకోరా అన్నాడు నాన్న. ఆయన ఎవరో నాకు తెలియదు, తీసుకోరా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. కండక్టర్ కోపం వచ్చింది, తీసుకుంటావో తీసుకోలేదు, బయటకు గెంటే అన్నాడంట. బస్సు ఆగింది. కండక్టర్ మెడపెట్టి గెంటేసి అలా గెంటేసి అలా అలాగే చూస్తూ ఉన్నాడు. ఈయన కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. కళ్ళలోంచి నీళ్ళు భయంకరం ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. వాళ్ళ డాడీ కంటే ప్రాణం. గెంటేసిన తర్వాత రైట్ అన్నాడు కండక్టర్, బస్సు వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు ఆయన. కానీ ఈరోజు రామేశ్వరంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్, అనేక మంది, వేల మందిని ఆ పాస్టర్ గారు నడిపించారు. వేల మంది. అప్పుడు ఒంటరిగానే వచ్చాడు. ఎక్కడికి వెళ్తుండో ఏం చేయాలో కూడా తెలియదు, అంత చదువు కూడా లేదు ఆయనకు. కానీ రామేశ్వరం అంటే మామూలు ప్రదేశం కాదు, అది భయంకరమైన విగ్రహారాధన ఉన్నటువంటిది. ఇంకా ఆయన టెస్టిమనీ చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. అక్కడికి వెళ్ళి పరిచర్య చేశాడు ఆయన. ఇప్పుడు పెద్ద చర్చ్ ఆయనకు. ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను పిలిచాడు, నీ పిలుపు స్ట్రాంగ్గా ఉందా, నేను పిలిచాడని నమ్మకం ఉందా, నీ యొక్క ప్రోగ్రెస్ ఎలాగుంటుందో తెలుసా, అప్వర్డ్. నీ యొక్క స్థితి ఎలాగుంటుందో తెలుసా, ఒంటరిగానే బిజినెస్ అవునండి, పరిచర్య అవునండి, ఏదైనా సరే నిన్ను దేవుడు పిలిచాడని నమ్మకం నీకు కలిగి ఉన్నట్లయితే, అబ్రహాం చెప్పిన విధానంగా ఒంటరిగా పిలిచాడు, ఒక్కడిగానే పిలిచాడు, కానీ అప్వర్డ్ లేదు. ఫస్ట్ లెసన్ అబ్రహాం యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భయపడకు. దేవుడు నిన్ను పిలిచాడంటే ఖచ్చితంగా నీ స్థితి ఎలాగుంటుంది,
నీ జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, అప్పుడు అబ్రహాం యొక్క జీవితం ఎటువంటిది? బొమ్మలు అమ్ముకునేటువంటి వాడు. అబ్రహాం యొక్క జీవితం ఎటువంటిది? విగ్రహారాధన సంబంధమైన కుటుంబం. అబ్రహాం యొక్క జీవితం ఎలాగుంటుంది? ఏంటో తెలదు, నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జీవితం. ఎవరి కోసం సంపాదించాలా? పిల్లలు లేరు, 75 సంవత్సరాలు. ఎటువంటి జీవితమైనా సరే, నీ జీవితము ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే, నేను ఎక్కడి నుంచి పిలిచినా సరే నీ జీవితం ఏమవుతుందంటే అప్వర్డ్గానే ఉంటుంది, అంటే పైకి వెళ్ళేదిగానే ఉంటుంది. దేవుడు మనల్ని అందుకోసం పిలిచాడు, మనం ఆశీర్వదించడానికి పిలిచాడు. మీరు బైబిల్ ఎక్కడన్నా చూడండి, ఈ బైబిల్ ఎక్కడన్నా చూడండి, దేవుడు నడిపించి వాళ్ళు నట్టేట ముంచినోడు ఎవరు లేరు. ఒకసారి ఇలాగే ఐగుప్తు ప్రజలు ఎంతగా అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు ఇన్ని చేసినా సరే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వినకపోయేసరికి కల దేవుడు కోపం వచ్చేసి, మోసెస్ వీళ్ళందరినీ చంపేస్తాను, నీ పిల్లలు నేను తీసుకువెళ్తాను అన్నాడు. అప్పుడు మోసెస్ ఒక మాట అంటాడు, అయ్యో ప్రభువా, అంతగా మాట్లాడకు. ఒకవేళ ఈ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఐగుప్తులో ఉండదు, వీళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల్ని తీసుకెళ్ళలేక దారిలో చంపేస్తారంటారు ప్రభా. ఆ మాట నీకు వస్తే తట్టుకోలేం కదా ప్రభా. అటువంటి వాళ్ళు ఉన్నామండి మనం, అలాగుంటున్నాం మన స్వభావాలు. ఒకసారి ఆలోచించండి. మోసెస్ అన్నాడు, దేవుడితో అంటున్న మాట, మనుషులతో కాదు. మోషే అన్నాడు ఏమన్నాడంటే, ప్రభా ఇప్పుడు ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు? ఎంత పోటుగాళ్ళకి తీసుకెళ్ళిన తర్వాత అరణ్యంలో చంపేస్తారంటే నీ నామంకి ఎంత భయంకరమైన అవమానం వస్తుంది, వద్దు ప్రభా అని. అసలు మనం అంటే ఎగిరే ఏం చేస్తామండి? గంతె ఇమ్మీడియట్ చేసే ప్రభా. ఎందుకంటే మన కుటుంబం మోసెస్ అలాగల్లా, నా పిల్లలు కాదు ప్రభా, అదే తరాన్ని నువ్వు ఎలా తీసుకెళ్ళాలి, అదే తరాన్ని తీసుకెళ్ళాలి. సో బైబిల్ ఎక్కడన్నా చూడండి, ఎవరు లైఫ్లో చూడండి, పేతురు కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ, ఎవరన్నా చూడండి, వాళ్ళ యొక్క జీవితాలు ఆశీర్వదించబడినటువంటిగానే ఉన్నాయి కానీ పోగొట్టుకున్నటువంటి జీవితాలుగా లేవు. ఎప్పుడైనా సరే నువ్వు మారు మనసు అనుభవం నీకు వచ్చింది అంటే నువ్వేమీ పోగొట్టుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. ఏమీ పోగొట్టుకోలేదు, నెవర్. అది దేవుని యొక్క స్వభావం కానే కాదు, రెండో అంశము అబ్రహాము గురించి, రెండో అంశము చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. చూడండి, విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను. రెండో పాఠం మనం ఏం నేర్చుకున్నాం? మొదటి పాఠం నేర్చుకున్నాం, రోడ్డు మోడల్. అబ్రహాంను ఒక్కడిని పిలిచాడు, ప్రభా నేను అబ్రహాం బట్టి నేను కూడా భయపడ్డాను, అబ్రహాం లాగా నేను కూడా వెళ్తాను. సో బక్సింగ్ బ్రదర్ గురించి చెప్పాను, పౌలోస్ గారి గురించి చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు అలా చెప్పాల్సింది. ఇప్పుడు రెండో పాఠం నేర్చుకున్నాను చూడండి, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసినాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 12. అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానం కలిగాను. ఆ ఒక్కడి నుండి, ఏ ఒక్కడి నుండి? అబ్రహాము ఒక్కడి నుండి. అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటి? ఈజ్ అ డెడ్ పర్సన్. చూడండి ఇక్కడ ఏమన్నా, అందుచేత మృతుతుల్యుడైన ఆ ఒక్క నుండి, ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగించచ్చు చూడండి అక్కడ. అందుచేత ఆ ఒక్కడి నుండి అనొచ్చు కదా, లేదు, మనకి ఎంకరేజ్ అవటానికి, మనం నేర్చుకోవడానికి ఆ మృతుతుల్యుడు అంటే చచ్చిపోయినటువంటి వాడైనా. అబ్రహాం గురించి ఏమాట్లాడుతూ చచ్చిపోయినట్టు ఆ ఒక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానం కలిగిన అన్నాడు. రెండో పాఠం ఏంటంటే, మన ఎబిలిటీస్ని కాదు, గాడ్స్ ఎబిలిటీస్ నుంచి, అంటే మన సామర్థ్యాన్ని కాదు కానీ దేవుని సామర్థ్యాన్ని బట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
చూడండి ఇక్కడ ఏమన్నాడు, మృతతుల్యుడు, డెడ్ పర్సన్. అంటే ఎలా డెడ్ పర్సన్? లోకానుసారంగా చూస్తే 100 సంవత్సరాలు పిల్లలు పుట్టించలేడు. ఓకే, శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది. మనం 11వ వచనం చూసాం. రెండు కూడా వేస్టే. వేస్ట్లోంచి దేవుడు ఆ ఒక్కరి నుండి, అబ్రహాము నుండి ఏం చేశాడంటే అనేకమని, ఎలా పోల్చాడు, సంఖ్యకు ఆకాశ నక్షత్రం అంటే లెక్కింప సఖ్యం కాదు. అందుకోసం ఆ పదాన్ని ఉపయోగించాడు, లెక్కింప సఖ్యం. సముద్ర తీరం అందలి లెక్కింప సఖ్యం. ఇసుక లెక్కించలేము మనం. చూడండి ఎలా బ్లెస్ చేశాడో వాళ్ళని. అంటే ఏమీ లేని స్థితిలోంచి, ఏమీ లేనటువంటి దానిలోంచి దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? అబ్రహాం యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అబ్రహాం జీవితంలో ఏమి లేదు. ఈస్ డెడ్ పర్సన్. డెడ్. అన్ని డెడ్ అయిపోయినాయి. తనకంటూ ఏది లేదు. ఏమీ లేని దాంట్లోంచి ఏం చేశాడు తెలుసా? లాక్కొచ్చాడు. దానికి కారణం ఏంటి? అబ్రహాం ఈ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం నేర్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం నేర్చుకున్నాడు. ఎలా నమ్ముకున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడో తెలవదు, కానీ అబ్రహాంకి తన ముందున్నవాడు ఎవడో తెలుసు. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలదు. ఓకే, ఎక్కడ పిలిచాడో తెలదు. దేవుడు చెప్పాడు, అబ్రహామా రా అన్నాడు. వచ్చేస్తున్నాడు అంతే, సర్దుకుని బట్టలు సర్దుకుని సారమ్మ ఇద్దరు కలిసి. ఎక్కడికి వెళ్తున్నారా తెలదు. మరి ఏం చేస్తా తెలదు. మరి ఏం తెలుసు నీకు? పిలిచాడు తెలుసు. నాకు బాగా పిలిచాడు, బాగా తెలుసు. ఏం పిలిచాడు? నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. దేనికి పిలిచాడు? నన్ను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఇంకెన్ని చేస్తాడు. అవన్నీ నాకు తెలుసు. ఈరోజు మనకేంటో తెలుసా? మనం ఎంతసేపు దారి గురించి ఆలోచిస్తున్నాం కానీ, ఓకే, ఈ దారి గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆయన గురించి మనకు తెలుస్తలే. అబ్రహాంలో ఉన్న సెకండ్ పాఠం నేర్చుకోవాల్సింది, అబ్రహాం యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ తన ఉండి నడిపించేవాడి గురించి బాగా తెలుసు. ఈరోజు ఎంతమంది గుండె మీద చేసుకుని చెప్తారండి, నన్ను నడిపించేవాడి గురించి నాకు తెలుసు అని? ఎంతమంది చెప్తారు చెప్పండి? పక్కన నేను నడిపించేవాడు ఎవడని చెప్పండి. సరే చెప్పు. ఈ నెల 20-30 వచ్చేసరికి కంగారు బంగారు అయిపోతాడు. జీతాలు పడలేదు, ఇంకా జీతాలు పడలేదు. ఓకే, నవీన్ అంతే, బన్ను అంతే, యాకూబ్ అంతే, ఆనంద్ అంతే, ప్రభాకర్ గారు కూడా అంతే. బిజినెస్ లేదు. ఎవ్రీబడి మనం అందరం అంతే. ఎందుకు? మనల్ని నడిపించేది మనకున్నటువంటి విజ్డమ్, మనకున్నటువంటి సామర్థ్యాలు బట్టి మనము మూవ్ అవుతుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో లెసన్, అద్భుతమైన లెసన్ ఏంటంటే, ఎక్కడికి వెళ్తాడో తెలియదు, నడిపించోడు ఏంటో తెలుసు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, మనకి ఎక్కడ నడిపిస్తాడో బాగా తెలుసు, నడిపించాడో తెలియదు. అందుకోసమే మనం సక్సెస్ అవుతాం. అర్థమైంది? ఇప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు, చాలామందికి దేవుడి నాలెడ్జ్ ఎక్కువ తెలుసు. దేవుడి నాలెడ్జ్ అంటే దేవుడు ఎలా అంటాడు, దేవుడు ఏంటి, దేవుడు ఏం చేస్తాడు, ఆయన స్వభావం ఏంటి, నీతి స్వభావము. ఓకే, కానీ ఆ స్వభావం వాళ్ళకి తెలదు. అబ్రహాంకి ఈ యొక్క దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు అబద్ధం ఆడు, ఇదంతా ఏంటి? మన పుస్తకాల్లో చదువుకునేది. అనుభవం తెలదు. అబ్రహాంకి మన పుస్తకాల్లో చదువుకున్నది ఏం తెలదు, కానీ అనుభవం తెలుసు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, నా గురించి ఎక్కువ తెలుసుకోండి. రెండో పాఠం ఏంటంటే, ఎక్కడికి వెళ్తున్నాడో తెలదు, నడిపించేవాడు బాగా తెలుసు నాకు. ఆ ఒక్క ట్రూత్ అబ్రహాం యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఆ ఒక్క సత్యము మృతతుల్యమైపోయినటువంటి స్థితిలోంచి కూడా, ఓకే, అనేక మంది రావడానికి గల కారణమైంది ఆ ఒక్క ట్రూత్. ఎలా చెప్తున్నా పాస్టర్? ఒకటి చెప్తాను చూడండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం.
ఒక్క నిమిషం 24 కరెక్ట్ 24 ఒకటి రెండు మూడు వచ్చిన చదువుతాను చూడండి, ఫాస్ట్గా చదువుతాను. జస్ట్ చూడండి, మనందరూ తెలిసిందే 24th ఎవ్రీ మ్యారేజ్లో మనం ఈ 24 అధ్యాయం చూస్తుంటాం, చాలాసార్లు వినేసి ఉంటాం. అబ్రహాం బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్ ఆమేన్. అన్ని విషయములు ఆశీర్వదించాడంట. వాటే పిలుపు కదా, వాటే కాలింగ్ కదా, ఎంత అద్భుతమైన పిలుపు. సో నీ పిలుపు కూడా అదే. ఆమేన్ చెప్పండి. నేను కూడా యేసుక్రీస్తు నామంలో అన్ని విషయములలో ఆశీర్వదించబడుగాక. నేను కూడా మా తండ్రి అయిన అబ్రహాము యొక్క నేను సంతానము కాబట్టి నేను కూడా అన్ని విషయములలో యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడుదును గాక. ఆమేన్. సరే వచ్చిన అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచున్న తన ఇంటి పెద్ద దాసులతో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టము. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారుడికి పెళ్లి చేయక. మ్యారేజ్ యవనస్తులారా, ఎవరిని పడితే వాళ్ళు చేసుకోకండి. అర్థమైందా? పైన చాలా సంతోషంగా చేసేసారు వచ్చును కాకని. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరిని పడితే వాళ్ళు చేసుకుంటలే, కనానీయులు ఎట్టి పరిస్థితిలో చేసుకోవడానికి వీలు లేదు అన్నాడు. ఓకే, దాని తర్వాత ఏమన్నాడు? 4 నా స్వదేశం ముందు నా బంధువుల ఎదుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భారీగా తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదని నేను. ఆ దాసుడు ఆ దేశమును నాకు నా వెంట వెళ్ళుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంనకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడిగాడు. ఏమన్నాడు అబ్రహాము? ఓల్డ్ అయిపోయాడు. ఓల్డ్ అంటే ఓల్డ్ కాలే, అబ్రహాం వెళ్ళి పెళ్ళి చేసినంత కూడా పిల్లలకు అన్నాడు. అది ప్రవృద్ధుడు అయిపోయిన తర్వాత ఇస్సాకు 40 yearsకి వచ్చేసాడు. ఆ రోజుల్లో 40-60లో మ్యారేజెస్ జరిగేది. ఓకే, వచ్చేసరికల్లా అబ్రహాం ఏం చేశాడంటే తన దాసుడిని పిలిచాడు. బాబు ఒకసారి రారా నాన్న. ఏంటి? మావుడికి పెళ్లి కూతురుని చూడాలా? ఏం చేయాలా? పలానా దేశంకి వెళ్ళు, అక్కడ నా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటిని తీసుకురా. ఓకే, వీళ్ళందరూ కూడా విగ్రహారాధనకు సంబంధించినటువంటి. ఇప్పుడు ఇది చేస్తే నా పిల్లలు పాడైపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను చేయడానికి వీల్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి అన్నాడు. సరే, వెళ్ళిన తర్వాత తీసుకురా. ఎలియాసర్ అంటాడు అప్పుడు, అయ్యా ఓకే బాగానే ఉంది చెప్పావు నువ్వు, మరి ఒకవేళ ఆ అమ్మాయి రానంటే మీ కొన్ని తీసుకెళ్ళమంటావా అన్నాడు. అబ్రహాం ఇచ్చిన ఆన్సర్ చూడండి. ఆ రోజులో అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. భలే ఇరకాటంలో పెడతావు అబ్రహాం నువ్వు. మరి ఎలాగాళ్ళు నీ కొడుకుని ఏం చెప్పను, నేను ఏం చేయను. నువ్వు బాగానే వాళ్ళ పిల్లలు నువ్వు చూడమంటున్నావు, అంతే బాగానే ఉంది, మరి నీ కొడుకుని తీసుకెళ్ళొద్దు అంటున్నావు. అబ్రహాం ఇచ్చిన ఆన్సర్ చూడండి. 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి, ఇది జాగ్రత్తగా వినాలి, అందరం కలిసి చదవండి, చూడండి మెల్లగా చదవండి. 1 2 3 చదుదాం అందరం కలిసి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారుని భార్యను తీసుకొచ్చేదువా నేను. ఆమేన్ హల్లెలూయా. ఏంటి గొడవ? అబ్రహాం యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, మన ఆలోచన విధానం ఎలాగుంటుంది? అబ్రహాం యొక్క ఆలోచన విధానం ఎలాగుంది అంటే, అబ్రహాం యొక్క ఆలోచన విధానం, అక్కడికి నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నా కొడుకుని నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, నువ్వు నా కొడుకుని తీసుకొస్తావు, నా కొడుకుకి నా కోడలను ఖచ్చితంగా తీసుకొస్తావు. ఎలియాసర్ ఏమడుతుండు? ప్రాసెస్ అడుగుతున్నాడు. అబ్రహాం ఏం చెప్తున్నాడు? రిజల్ట్ చెప్తున్నాడు. మనమందరం ఏం చూస్తుంది సార్? ప్రాసెస్ అంటే ఎలా జరుగుతుంది, ఇది ఏ విధంగా జరుగుతుంది, అబ్రహాం ఎలియాసర్ అదే అంటున్నాడు కదా. ఎలియాసర్ ఏమంటున్నాడు? అయ్యా నువ్వు చెప్పా బాగానే ఉంది, నీ పిల్లల్ని అక్కడ చూస్తాను, చూసిన తర్వాత మరి నీ పిల్లల్ని చూస్తారంటారు కదా, సహజం కదా అది. మరి ఏం చేయలేనప్పుడు ప్రాసెస్ అంటే ఎలా జరుగుతుంది, ఎలాగా అసలు ఈ పెళ్ళిని ఎలా ఒప్పించటం అనేది
ఎవరు చూస్తున్నారు? ఈ పెళ్ళిళ్ళు ఒప్పించడం అనేది ఎవరు? ఎలియాజరు చూస్తున్నాడు. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం రిజల్ట్, నువ్వు నా కొడుకు, నా కోడలు తీసుకొస్తావు. మరి ఎలా జరుగుతుంది? నేను ఏ దేవుడినైతే సేవిస్తున్నానో, ఏ దేవుడైతే నాకు ప్రమాణం చేశాడో, ఏ దేవుడైతే నాకు ప్రమాణం చేశాడని పిలిచాడో, ఆ దేవుడు తన దూతను పంపించి కార్యమంతా చేస్తాడయ్యా. కార్యమంతా చేస్తాడయ్యా. ఆయన చేస్తాడు. అంటే అబ్రహాం ఎప్పుడు కూడా ఏం చూస్తాడంటే రిజల్ట్ చూసేవాడు, రివార్డ్ చూసేవాడు, ప్రాసెస్ చూసేవాడు కాదు. మనం ఎంతసేపు ప్రాసెస్ చూస్తాం. ప్రాసెస్ అంటే ఇది ఎలా జరుగుతుందబ్బా, ఇది ఏ విధంగా జరుగుతుందబ్బా. మనం అందరూ ఎలియాజర్లు అంటాం అన్నమాట. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము, ఇది ఏ విధంగా జరుగుతుంది. అబ్రహాం ఏం చూస్తున్నాడు? ఇది ఎలా జరుగుతుందో అది దేవుడు చూసుకుంటాడు. నేనేం చూస్తున్నాను? నా కోడలు తెస్తావు, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొస్తావు, అది నాకు తెలుసు. అంటే దేవుడిని నమ్మే విధానం. రెండో ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి? అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. అబ్రహాం చూడమన్నాడు యెషయా ప్రవక్త. చూడు అబ్రహాం జీవితాన్ని చూసి ఏం చేయమన్నాడు? నేర్చుకున్నాడు. ఏం నేర్చుకోవాలి? ప్రాసెస్ మీద మనసు పెట్టకండి. ఆమేన్, హల్లెలూయా. ప్రాసెస్ మన పని కాదు, ప్రాసెస్ దేవుడిది. ఎలా జరిగిస్తాడో దేవుడిది. మన ఏంటంటే రివార్డుని చూడాలా. రివార్డ్ అంటే ఏం చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం మనకి వాగ్దానం. ఎంతమంది వాగ్దానం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? మీరు ఫలించండి. ఎలా ఫలిస్తాం అబ్బా? మన దగ్గర ఏమున్నాయి ఫలించడానికి? మన దగ్గర ఏమున్నాయి? ఏదన్నా ఉందా అసలు? మన దగ్గర ఏం లేదు. ఈ పాస్టర్ గారు ఏమో ఫలిస్తాడు 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 అన్నాడు. అంటే మనం ప్రాసెస్, మన దగ్గర ఉన్న వాటిని చూస్తున్నాం. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి వాడిని చూసుకోండి. ఎలా ఫలిస్తాడు, ఎలా ఫలిస్తాడు, ఎలా ఫలిస్తాడు, ఎలా ఫలిస్తాం మనం? ఇది ఏ విధంగా జరుగుతుంది? అబ్రహాంకి ఏంటి? 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇది ఏది జరుగుతుందని ఆలోచించలే. రివార్డ్ చూస్తున్నాడు. నా కొడుకుని ఇస్తాడు ఎంతైనా ఇస్తాడైనా ఇస్తాడు. ఎప్పుడు దాకా? 60-100 సంవత్సరాల వరకు కూడా అలాగే చూస్తాడు. అంటే తన బాడీని చూసాడు, ప్రాసెస్ అని చూడట్లా. ప్రాసెస్ అంటే ఈ మృతతుల్యం అయిపోయినటువంటి ఈ చచ్చిపోయిన శరీరం నుంచి దేవుడు ఎలా తీస్తాడు? మనం కూడా ఏమంటాం, ఏదైనా అవకాశం ఉంటే ఎవడన్నా చేస్తాడు, కానీ అవకాశం లేనివాడికి ఏం చేస్తాడయ్యా? మార్తా మరి ఏమన్నారు చెప్పండి? అయ్యో యేసుక్రీస్తు ప్రభువా, నాకు తెలుసు నువ్వు బతికిస్తావు, అంతమందిని బ్రతికించలేదు నువ్వు, కానీ లాజరు బ్రతుకుంటే బాగుండు, ఇప్పుడు చచ్చిపోయాడు, ఇంకా వేస్తాడు, ఇంకా ఎవడ చేయలేడు కదా. యేసుక్రీస్తు నమ్మితే నువ్వు మహిమను చూస్తావు. అంటే మార్తా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉంటే ఏదైనా చేయడానికి ఆస్కారం, అసలు లేదు కదా, అటు చచ్చిపోయాడు, ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఇప్పుడేం చేస్తావు? అంత ప్రాసెస్ మనం వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎలా జరుగుతుందో ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు? నేను బ్రతకడం గురించి చూస్తున్నాడు. ఇక్కడ మన అబ్రహాం ఏం చూస్తున్నాడు? నువ్వు తెస్తావురా, ఎలా తెస్తావు? నన్ను పిలిచినటువంటి దేవుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. నన్ను పిలిచినటువంటి దేవుడు ఆ బాధ్యత తీసుకుంటాడు. నన్ను పిలిచినటువంటి దేవుడు ఆ బాధ్యత తీసుకుని ఏం చేస్తాడు తెలుసా? ఆ కార్యం చేస్తాడు. ఇక్కడ మరోసారి చూడండి, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన ఇంటి నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అంటే ఈ దూతలు ఏం చేస్తుంది? ఎవ్రీథింగ్ ప్రిపేర్. ఆశ్చర్యకరం ఏంటో తెలుసా? నిజంగా ప్రిపేర్ చేసాడా లేదా? ఒకసారి ఆలోచన. మనం ఈ తలంపులు లేకపోయేసరికల్లా ఎన్ని మిస్ అయిపోతున్నాము. ఈ ఆలోచన లేకపోయేసరికల్లా చాలా దేవుడు తన దూతను ముందుగా పంపి అన్నీ ప్రిపేర్ చేశాడు, కానీ మిస్ అయిపోతున్నాం మనం. చూడండి, ఎలియాజరు అక్కడికి వెళ్తాడు. మనకు తెలిసిన స్టోరీ కదా, ఇది పెద్ద కొత్తదేం కాదు ఈ స్టోరీ. ఎలియాజరు అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికల్లా ఇప్పుడు ఎవడు ముందు వస్తే, ఎవరు అమ్మాయి వస్తే, ఓకే, ఆ అమ్మాయి నా యజమానుడికి కోడలు. ఎవరు వచ్చారు? ఎవరు రాలే. వాస్తవంగా ఇప్పుడు లేడీస్ అందరూ గుంపుగా వస్తారు. నీళ్ళకి వెళ్ళేటప్పుడు మేము చూసాం కదా, నీళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? అందరిని కలుపుకొని అందరూ వరుసగా జంటగా వెళ్తారు నీళ్ళు మోయటానికి కదా. దాని తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి అందరికీ గొర్రెలు ఉండొచ్చు, అందరూ నీళ్లు పట్టాల, కానీ అందరూ గుంపుకు రారు. కానీ ఆ రోజు ఎవరిని రానివ్వలే దేవుడు, దూత ఎవరిని రానివ్వలే, ఇంకా వేరే స్త్రీ ఎవరిని రానివ్వలే. ఓకే, రిబ్కానా పక్కన రిబ్కానే వచ్చేట్ చేశాడు దేవుడు. ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ అబ్రహాంకు ఉంది.
ఆ కాన్ఫిడెన్స్ మనకు. సో మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను పిలిచింది ఎందుకంటే విస్తరింప చేయడానికి, నిన్ను పిలిచింది ఎందుకంటే ఆశీర్వదించడానికి, నిన్ను పిలిచింది ఎందుకంటే నీ యొక్క జీవితాన్ని హైలో తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని పిలిచాడు. లోలో తీసుకెళ్ళటానికి కాదు, దిగువ స్థాయిలో తీసుకెళ్ళటానికి కాదు. ఒకవేళ దిగువ స్థాయిలో వెళ్తున్నా యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ బ్రతుకు దుర్బలమైపోతుందా, ప్రభు పాదాల దగ్గర పట్టుకో. ఎందుకు ప్రభు, వై ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అబ్రాహాం జరగలేదు, ఎవరికి జరగలేదు, నాకెందుకు జరుగుతుంది? ఎక్కడ మిస్టేక్, ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క మిస్టేక్ ఎక్కడ జరిగింది? నాకు బయలుపరచు ప్రభు అని కాళ్ళు పట్టుకో ప్రభు చూపిస్తాడు నీ మిస్టేక్ అక్కడ. కానీ మన యొక్క ఎలాగుంటుందంటే ప్రోగ్రెస్, బిజినెస్లో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, మినిస్ట్రీలో అయినా సరే, దేంట్లో అయినా సరే మన లైఫ్ ప్రోగ్రెస్గానే ఉంటుంది. సో రెండోది అబ్రహాం ఏ విధంగా నమ్ముతూ వచ్చండి. అబ్రహాం ఎప్పుడు కూడా రిజల్ట్ చూస్తాడు, ప్రాసెస్ ఒకటి ఎలా జరుగుతుందో అబ్రహాంకి సంబంధం లేదు, ఏ విధంగా జరుగుతుందో సంబంధం లేదు, అసలు జరగడానికి కూడా ఆస్కారం లేదు. అబ్రహాం నమ్మేవన్నీ జరగడానికి కూడా ఆస్కారమే లేదు. ఏం ఆస్కారం లేదు, పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు. 100 సంవత్సరాలు అయిపోయినాయి. కానీ ఎలా బతికాడు? ఇస్తాడు దేవుడు, రివార్డ్ ఇస్తాడు. ఈ విషయం చూసి శారమ్మ కూడా విశ్వాసం పెరిగింది. ఈ అబ్రహాం యొక్క విశ్వాసం చూసి శార కూడా విశ్వాసం పెరిగింది దేవుడి మీద. అర్థమైందా? ఫస్ట్ శారమ్మకి అంత లేకుండే కావచ్చు, కానీ అబ్రహాం ఈ విధంగా నడిచే విధానం చూసి శార కూడా ఏమైపోయింది? విశ్వాసం పెరిగింది. చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక 11 వచ్చింది, ఇందాక మనం చూసాం. హల్లెలూయా. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఎవరు నాతో అన్నోళ్ళు ఎవరు చేతులెత్తండి, గుసగుస అనుకున్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మిగతా వాళ్ళందరూ నేను విగ్రహాన్ని, నాతో దేవుడు మాట్లాడ్డా. ఎవరికి ప్రతిస్పందిస్తాను నేను? అదే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీవీ సీరియల్ వచ్చింది అనుకోండి, ఎంత ప్రతిస్పందించేస్తామో. ఒకడు వీడియో పెట్టాడు ఒకసారి, తెగేడ్చేస్తుంది. అయ్యో దొంగ చచ్చాడు, కొట్టేశాడు. అయ్యో ఇప్పుడు ఏమైపోవాలని తెగేడ్చేస్తుంది. ఒక ఆడు వీడియో తీసి పెట్టాడు. అంటే ఎంత, ఏ విధంగా ఏమంటారు అది? ఎప్పుడైనా చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఇలా అంటాడు, ఒరే నేను మీ సంత వీధుల్లోకి వచ్చి నేను ఊదానురా, మీరు నాట్యం ఆడలేదురా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి సార్? ఎప్పుడన్నా ఆలోచించారా? నేను మీ దగ్గరికి ఊదాను అంటే యేసుక్రీస్తు పేపర్ అన్నాడా? ఆయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పినప్పుడు విగ్రహాల్లాగా ఉన్నారు. అంటే మీరు నాట్యం ఆడాలి. ఎందుకు నాట్యము? ఎప్పుడైతే ఆ మ్యూజిక్ వస్తుందో మీలో కదలిక రాలేదు. మళ్ళీ మీరేమన్నారు? వీడు తాగుబోతాడు అన్నారు. మీరు దేవుని యొక్క వాక్యానికి ప్రతిస్పందించలేదు అనుకోండి, దేవుడు కొట్టే డైలాగ్ అది. ఏంటి? మీ వీధుల్లోనికి వచ్చి ఆ యోహాను వచ్చాడు, యోహాను వచ్చి మీకు చెప్పాడు, అప్పుడు మీకు ప్రతిస్పందన లేదు, మీరు ఏం చేయలేదు, నాట్యం ఆడకపోతుంది. నేను పిల్లలకు ఊదాను, నాట్యం ఆడకపోతుంది. యోహాను తిట్టారు. నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఊతుంటే కూడా, సంత వీధులు ఊతుండగా మీరు రెస్పాన్సే లేదు అసలు. అంటే దేవుడు ఎప్పుడు కూడా రెస్పాన్స్ కోరుకుంటాడు. రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన. ఇది నా కొరకే, నా కొరకే, నేను అలాగ ఉండాలి ప్రభు, నేను అలాగ ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు అంటావో, హోలీ స్పిరిట్ నేను తీసుకుంటా, నేను ఆ విధంగా తయారు చేస్తాడు. అలా కాకుండా నువ్వు ఎంత చెప్పు పాస్టర్, నేనే నువ్వే. ఇలాగే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఇలాగే మీరు యవనస్తులుగా వచ్చారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ముసళ్ళు అయిపోయినాయి, పరలోకం వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏంటి? ఏమి లేదు. ఒరే నీ లైఫ్ ఎలాగుందో చూపించడం ఒకసారి, చూపించండి. ఏం చూసాను అనుకో, ఏంటి జెట్ స్పీడ్ లాగా వెళ్ళిపోతున్నాను. ఎవడాడు? నువ్వే. ఎవడాడు అంత స్పీడ్ వెళ్ళిపోతాడు ప్రభువాడు? అయ్యి బాబాడు ఎవడాడు ఇసిన భూమి మీద ఉన్నవాడు? ఎవడా నువ్వేరా బాబు. అప్పుడు ఎడతాను, అప్పటికే స్ట్రాంగ్ అయిపోతాను. సో ఊదినప్పుడు ప్రతిస్పందించాలి. దేవుడు ఎప్పుడు కూడా ప్రతిస్పందన కోరుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడని చెప్పండి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అపవాదిగాడు తొట్లో ముంచేయాల, అప్పుడు ప్రతిస్పందిస్తారు. అబ్బా పాస్టర్ గారు, అపవాదిగాడు మామూలుగా చేయట్లేదండి పాస్టర్ గారు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారో అపవాది క్రియలు. దేవుని క్రియలు వర్ణించమంటే అసలు చూడండి. 11 విశ్వాసం బట్టి సారయ్య వాగ్దానం చేసాడు, నమ్మదగిన వాడని ఎంచుకున్నాను.
అంటే నమ్మదగిన వాడిని ఎంచుకొని అంటదేంటి? ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు. ఇవన్నీ మనకు అక్కడ దొరకవు, ఈ స్టోరీస్ అన్నీ. అంటే అక్కడ దొరకదు, ఈ సబ్జెక్ట్ అంతా అక్కడ ఆదికాండలో దొరకదు. కానీ ఆదికాండంలోంచి కొన్ని రెవల్యూషన్స్, కొన్ని ప్రత్యక్షతలు అబ్రహాంకి, పౌలు గారికి ఇచ్చినటువంటి. ఇక్కడ చూడండి, విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిందు. అంటే ఎంచుకోవడం అంటే ఏంది? ఎంచుకోవడం అంటే ఏంటి? ఎంచుకోవడం అంటే ఏంటి చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి. మీరు అందరు చీరలు కొంటారమ్మా? కొనరా? ఏమ్మా చెల్లి కొంటావా? లేకపోతే అందరూ భర్తలే తెచ్చేస్తారా మీకు? నేనైతే నేను తేలేదు, మా ఇంట్లో మా భార్యకి నేను తేలే, ఆమెనే చూసుకోవాలి. అది ఓకే. చీరలు కొంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఏం చేస్తారు? ఎంచుకుంటారు. అంటే ఎంచుకోండి అండి, పరిశీలన చేస్తారు, అంటే జడ్జ్ చేస్తారు, పరిశీలన చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆ విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని పరిశీలించుకొనెను. అంటే పరిశీలించుకోండి. ఎలా పరిశీలించుకోండి? వాగ్దానం చేసి నమ్మదగినడు. ఓ, నా భర్త అబద్ధం ఆడినప్పుడు ప్రభా నన్ను ఫరో ఎత్తుకెళ్ళాడు. ఫరో ఎత్తుకెళ్ళినప్పుడు నన్ను ఇంత కూడా ముట్టనివ్వకుండా చేసావు ప్రభా, నువ్వు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు? వాగ్దానం చేశాడు, అబ్రహాము నీ సంతానమును బట్టి నేనేం చేస్తాను తెలుసా, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను. నీ సంతానం బట్టి ఒకవేళ ఫరో ఆమెను చెరబట్టుంటే విత్తనం పొల్యూట్ అయిపోయేది. వాగ్దానం చేసాడు నమ్మదగిన వాడని ఎంచుకో. జడ్జ్ చేసుకోండి, దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. ఈ రోజుల్లో మనకు అది ఉందా? మనకి మనం దేనికన్నా ఒక 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 ఆశ్చర్యకార్యం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎంతవరకు ఎంచుకుంటాం ఈయన ఇది చేయగలుగుతాడని? అందుకోసం మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనకి ఎంతసేపు ఎలాగుంటుందంటే, ఒకసారి ఒక విషయం గుర్తుపెట్టు, అనాయింటింగ్ వేరు, వర్డ్ వేరు. అభిషేకం ఏం చేస్తుందంటే, అభిషేకము నీ అవసరతను తీరుస్తుంది. నీ అవసరం అంటే దురాత్మతో పీడించబడుతున్నావు, దేవుని యొక్క అభిషేకం వెళ్ళి ఏం చేస్తుంటే ఆ దురాత్మ నుంచి నువ్వు విడిపిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నావు, అభిషేకం ఏం చేస్తుంటే అనారోగ్యం నుంచి విడిపిస్తుంది. అంటే నీ అవసరతను తీరుస్తుంది అభిషేకం. మరి దేవుని వాక్యం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? దేవుని వాక్యము దేవుని యొక్క ప్రణాళికలోనికి, దేవుని యొక్క చిత్తంలోనికి, దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి నేను తీసుకుని వెళ్తుంది. మనం ఎంతసేపు అభిషేకం చుట్టూరు తిరిగామనుకోండి, నువ్వు దేవుని యొక్క ప్రణాళికలోనికి ప్రవేశించవు. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు అభిషేకం కావాలి, ఇంకేది వద్దు. చాలాసార్లు నేను చూసినటువంటిది ఏంటంటే, అభిషేకం ఉంటే చాలంటారు ఒకడు, కొందరు అంటారు వాక్యం ఉంటే చాలంటారు. కానీ నేనంటాను రెండు ఉండాలంటాను. రెండు ఉండాలా, అనాయింటింగ్ ఉండాలా, వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలా, అభిషేకం ఉండాలా, వాక్యం ఉండాలా. అభిషేకం ఏం చేస్తుందంటే నా అవసరం తీరుస్తుంది, నా అవసరం తీరుస్తుంది, అంతవరకు అభిషేకం. మరి వాక్యం ఏం చేస్తుంది? దేవుని యొక్క ప్రణాళికలోని నేను తీసుకెళ్తుంది. అందుకోసం ఈ యొక్క వాక్యం చూడండి, మత్తయి సువార్త 13:19. విత్తువాని గురించిన ఉపమాన భావం వినండి. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం విని, వా, ప్రతి వాక్యం నువ్వు వింటున్న వాక్యం దేని గురించి తెలుసా? రాజ్యం గురించి. అది ఈ లోక సంబంధమైనది కాదు. వాక్యం దేవుని యొక్క మాటలు, గాంధీ మాటలు లోకానికి సంబంధించి, అంబేద్కర్ మాటలు లోకానికి సంబంధించినవి, శివాజీ మాటలు లోకానికి సంబంధించినవి. మీకు చెప్పే సారు ఉంటాడు కదా, బడిలో పాఠాలు నేర్పే మాటలు ఎక్కడివి? లోకానికి సంబంధించి, ఈ లోకానికి సంబంధించినవి. అవి పరలోకానికి సంబంధించిన మాటలు ఏంటి? బైబిల్. ఇప్పుడు ఏమన్నాడు? విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యముని గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. త్రోవపక్కన విత్తబడిన వాడు వీడే. ఎందుకు ఎత్తుకుపోతున్నాడు? అది నువ్వు గ్రహింపొచ్చిందనుకో, నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెడతావు. దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం అంటే ఏంటి? దేవుని పరిపాలన కిందకు రావటం. ఎప్పుడైతే దేవుని పరిపాలన కిందకు వచ్చావో,
ఎలా ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు 3 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇక్కడ. 3 years. ఎక్కడికి వెళ్తే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే, ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో సంతోషం. ఏ గ్రామం వెళ్తే దెయ్యాల చేత పీడించబడినటువంటి వారు, రోగాల చేత పీడించబడినటువంటి వారు, పక్షవాయువులు, ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకుని సంతోషం కంతులేసేవారు. కొన్ని కుటుంబాలన్నీ కూడా ఏడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడో సంతోషం. జస్ట్ 3 years చేశాడు ఆయన. 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు మాట, విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడే. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం వినియు గ్రహింపకుండినలా, నువ్వు గ్రహించకపోతే దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశం. దేవుని రాజ్యంలో ఏముంటాయి? నీ యొక్క దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు అడుగు పెట్టావు. చాలా మంది మనం దేవుని యొక్క ఉద్దేశాలు అడుగు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వాక్యం మనకు ఎక్కుతలేదు. వాక్యం చెప్పంటే ఎవడరాడు, పేర్లు పెట్టి పిలిచినాడు వచ్చాడంటే చాలు, చచ్చంతా నిండిపోతుంది. ఒక విషయం నేను తెలియకెడతాను, నేమ్ కాలింగ్ నేను కూడా చేస్తాను. ఓకే, నేను కూడా చేస్తాను, నేమ్ కాలింగ్ చేస్తాను నేను. అలాగే నేమ్ కాలింగ్ కదా, నేమ్ కాలింగ్ అనేది నీ పేరు నీకు చెప్తే గొప్పే ఉంటుంది. చెప్పు, నీ పేరు నీకు తెలదా? ఏం గొప్ప? ఓహో దేవుడు, ఓకే దేవుడికి నేను తెలుసు అనమాట. తెలిస్తే ఏంటి నెక్స్ట్ ఏంటి? దేవుని రాజ్యం అడుగు పెట్టలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి నేమ్ కాలింగ్స్ ఇంపార్టెంటే, చేస్తాము అంటే నేమ్ కాలింగ్ అంటే పేర్లు పెట్టి పిలవటం కంపల్సరీ అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యం వాక్యం అవసరం. ఎందుకు వాక్యం అవసరం అంటే ఎప్పుడైతే వాక్యం గ్రహింపులోనికి వచ్చిందనుకో నువ్వేం చేస్తావు అంటే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. అందుకోసం దుష్టుడు ఎందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాక్యాన్ని? చూడండి, గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోను. ఎందుకు ఎత్తుకుపోతాడంటే ఎప్పుడైతే ఆ వాక్యం గ్రహింపులోకి వచ్చిందో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు. వాడి యొక్క అధికారంలోంచి దేవుని యొక్క అధికారంలోకి వెళ్ళిపోతావు. వాడి యొక్క అధికారంలోంచి దేవుని యొక్క అధికారంలోకి వెళ్ళిపోతావు. అందుకోసమే నీకు వాక్యం అర్థం కానివ్వడు. అందుకోసం నీకు వాక్యం అర్థం కానివ్వడు. అందుకోసం చాలాసార్లు మనం ఏం చేస్తాడు, అనాయింటింగ్ అంటే ఎంత ఇష్టమో మనకి. ఇట్స్ గుడ్, అది మంచిది. అభిషేకించేదే ప్రభు, పేర్లు పెట్టించేదే ప్రభు, పరిశుద్ధాత్ముడే, ఇవన్నీ పరిశుద్ధాత్ముడే. కానీ వాక్యం లేకపోతే మాత్రము దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు అడుగుపెట్టావు, దేవుని యొక్క ఆలోచనలు అడుగుపెట్టావు. ఇప్పుడు శారా ఏం చేస్తుంది? ఎంచుకుందంట దేవుడు నమ్మదగిన వాడని. ఎందుకు నమ్మదగిన వాడు? ఎందుకు దేవుడు నమ్మదగిన వాడంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోని దేవుడు ముట్టనివ్వలే. అబ్రాహాము చెప్పిన చిన్న తప్పుకి శారా అక్కడే ఉండేసరికల్లా ఏమైపోయింది అక్కడ మనందరూ తెలిసిన స్టోరీ. వాళ్ళందరూ కూడా ఏమైపోయి పుండ్లు వచ్చేసాయండి ఫరో వీళ్ళందరికీ. ఏంట్రా ఇంత సడన్గా పుండ్లు రావడానికి కారణం ఏంట్రా? ఎవరికైనా వచ్చిందారా మీ ఇంట్లో? ఎవరికి రాలేదు సార్. మరి నాకొక్కడు రావడం ఏంటి? ఏంటో చూడండి, ఇది ఖచ్చితంగా వాతావరణంలో మార్పు కాదు, ఏంటో చూడండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? దెయ్యాల దగ్గరికి వెళ్ళారు. అబ్బో, ఆల్మైటీ గాడ్, అయ్యా నీకు వచ్చినాడు మామూలుడు కాదయ్యా, నీకు వచ్చిన వ్యక్తి మామూలుడు కాదు, సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆయన నుంచి కలుగు చేసుకోడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వెంటనే ఆమెను పంపించాయి. అప్పుడు ఎంచుకోండి, ప్రభా ఎగ్జాక్ట్లీ నువ్వు నమ్మదగినవాడు. దానియేలు నమ్మనుకోండి, ఏమయ్యా దానియేలు, దేవుడు నీకు నమ్మదగిన, హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్, ఆయన చాలా నమ్మదగినవాడు. ఎందుకంటే నేను ఓకే ఒక వర్తమానం వచ్చినప్పుడు ఎవడు రాజు తప్ప ఎవరితో మాట్లాడకూడదు అన్నప్పుడు తెలిసి కూడా నేను మోకరించాను. మోకరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అయితే ఆయన నమ్మదగినవాడు. ఏం నమ్మకం నీకు? నేను ఎలాగ బయటకు వస్తానా? ఎలా బయటకు వస్తాయా? పులులోంచి బయటకు వస్తావా? నాకు తెలియదు, ప్రాసెస్ నాకు అవసరం లేదు. కానీ బయటకు వచ్చే విధానం నాకు తెలుసు, బయట తీసుకొచ్చేవాడు నాకు తెలుసు. ఈరోజు ప్రతి యవనస్తుడా నీకు నాకు కావాల్సింది ఏంటంటే బయటకు తీసుకొచ్చేవాడు గురించి ఆలోచించు, ప్రాసెస్ గురించి ఆలోచించుకో. నీ దెయ్యం ఎప్పుడు కూడా ఎక్కడ తీస్తాడు? ప్రాసెస్ మీద పెడతాయి. ఎలా జరుగుతుంది అనుకున్నా? ఎప్పుడైనా నీ ముఖం చూసావు? 10th పాస్ అయ్యాడు నువ్వు. యోసేపు ఏం పాస్ అయ్యాడు? యోసేపు ఏం పాస్ అయ్యాడు? ఒకసారి ఆలోచించండి. ఇది ఎక్కడ చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి. ఒక ఏలుముద్రగాడు ఉన్నాడు. ఒక ఏలుముద్ర వేసుకునేవాళ్ళు ఉన్నారు. ఏలుముద్రగాడు అనకూడదు కానీ ఏలుముద్ర వేసుకునేవాడు. ఏం తెల్లదా? రే రిజర్వేషన్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు నిలబడరా. అయ్యా నాకు అసలు ఏలుముద్ర రాదు, చదువు రాదు, ఏడు. రే ఆడన్నాడు, నన్ను చూసి ఎవడు ఓట్లేస్తాడే అన్నా. నాకు ఎవడు ఓట్లేడన్నాను. రే నిన్ను పెట్టేది నేను,
ఓకే, నిన్ను చూసి ఎవడో ఓట్లేదు, నన్ను చూసి ఓట్లేస్తారు, నిలబడరావు. అలా ఎలక్షన్లో బోల్డ్ జరిగినాయి. నందిగామ ఎంపీ ఆయన అలాగే గెలిచాడు. ఎవరిని చూసి ఓట్లు వేశారు? ఫ్యాన్ గుర్తు కానీ వేసి పడేసాడు, ఎంపీ అయిపోయాడు. మామూలు ఆర్డినరీ పర్సన్. ఇప్పుడు ఎవరిని చూసి వేసాడు? జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేస్తారు, ఆయనకి ఎంపీ అయిపోయాడు ఆయన. అంటే ఎందుకు అంటే ఆయన అంటే ఈయన సామర్థ్యం కాదు, నిలబెట్టుకోని సామర్థ్యం. మరి మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. మనం నిలబెట్టేది ఎవరు? దేవుడు. మనకి అంటే ఎలా జరిగితే దేవుడిని బట్టి జరిగితే అటువంటి ఆలోచన కూడా మనకు రావట్లేదు. కానీ వీళ్ళందరికీ వచ్చిన ఆలోచనదే. ఎవరికి? దానియేలుకి అడిగామనుకో, ఒరే నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పులుల సింహాలు వేస్తారని నీకు తెలిసే తెలుసు. మరి నమ్మకం ఏంటి? నాకు తెలుసు ఆయన నమ్మదగిన వాడు. కొన్ని షటర్ మిషక్ అభిజ్ఞ దగ్గర షటర్కి అభిజ్ఞ దగ్గరికి వచ్చినాడు. అభిజ్ఞగో ఏంటి నీ టెస్ట్ మనీ ఏంటి? చచ్చిపోతామని తెలదా? తెలుసు, నాకు చచ్చిపోతాం తెలుసు. మరి నీకు ధైర్యం ఏంటి? ఆయన రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. అగ్నిగుండం గురించి మాట్లాడలే వాళ్ళు, రక్షించడానికి అవుట్కమ్ గురించి మాట్లాడుతున్నారు. బయటకు రావటం గురించి మాట్లాడుతున్నారు, ప్రాసెస్ గురించి మాట్లాడితే సమర్థుడయ్యా మా దేవుడు. ఎటువంటి స్థితిలో అయినా కానీ బయటకు తీసుకొస్తాడయ్యా మా దేవుడు. అబ్రహాం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ప్రాసెస్ గురించి ఆలోచించడం కాదు, ఆయన నమ్మదగిన వాడు ఎంచుకో. శారా కూడా ఇదిగో అన్నీ తన జీవితంలో జరిగినవన్నీ కూడా ఒకసారి అన్ని తిరిగి నెమరు వేసుకోండి. ఫరో దగ్గర కాపాడాడు, మా ఆయన అలా వెళ్ళిపోయినాడు, కరువు వచ్చింది, అప్పుడు దేవుడు చేశాడు. ఓకే, లోతు మా ఆయన ఓన్లీ 300 మందిని ఎట్టుకెళ్ళి 5 రాజులు జయించాడు. ఎవరు? నమ్మదగిన దేవుడు. ఎంచుకున్నాను. అబ్రాహామును బట్టి ఏమైపోయింది? శారమ్మ కూడా ఫెయిత్లో పెరిగింది, విశ్వాసంలో పెరిగింది. ఎప్పుడైతే విశ్వాసంలో పెరిగిందో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చి హెబ్రీ పత్రిక 11:11 విశ్వాసం బట్టి సారయు వాగ్దానం చేస్తాడు నమ్మదు. ఇప్పుడు చెప్పండి, వాగ్దానం మీకు వాగ్దానం చేస్తాడు నమ్మదగిన వాడా కాదా? నమ్మదగిన వాడా కాదా? మన లాస్ట్ టైం సురేష్ అన్న వచ్చాడు, అసలు ఈవెన్ వర్షిప్ కూడా స్టార్ట్ చేయలే. ఒక విషయం తెలిసి సురేష్ అంతా నేను ఏం చెప్పను. ఓకే, సురేష్ అంతా నేను ఏం చెప్పను, జస్ట్ ఆయనకు వదిలేస్తాను. అందుకోసం మన చర్చ్ అంటే చాలా ఇష్టం ఆయన. ఓకే, ఏం చెప్పండి, నీ ఇష్టం అన్న, ఎంతసేపు వర్షిప్ చేస్తాను అంతసేపు వర్షిప్ ఫ్రీగా. ఫస్ట్ వచ్చేటకే పిల్లలు లేని వాళ్ళు పిలిచాడు. ఇప్పుడు మీరు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నా తెలదు మీ ఇద్దరు. ఇప్పుడన్నా తీర్చుకోండి. వాగ్దానం చేస్తాడు. వాగ్దానం ఎలా చేస్తాడు చెప్పండి? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వాగ్దానం చేస్తాడు నమ్మదగిన. ఎందుకు నమ్మాలా? బైబిల్ చెప్తుంది, ఆరాధ్యం చూడండి, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 6 దీన్ని అపోజిషన్ పౌలు ఒక రకంగా చెప్తాడు. 6 12 చదువు. ఎవరి తోడని? తన తోడని. ప్రతి వాగ్దానం వెనకాల తన తోడు. మనం కూడా చాలాసార్లు అంట, మన నమ్మకం ఏంటండి? మీ అమ్మ మీద ఒట్టే, మీ నాన్న మీద ఒట్టే, పిల్లల మీద ఒట్టే, భార్య లేట, మీ పిల్లల మీద ఒట్టేనే చెప్పండి అంటే ఆడి పిల్లల మీద అండి, చచ్చిపోతాడేమో, అది అబద్ధమైతే చచ్చిపోతాడు, పిల్లల మీద ఒట్టారు. లాస్ట్కి మన ఆయుధం ఏంటి? బైబిల్ మీద ఒట్టే చెప్పు. ఆ ధైర్యం సరిపోతుంది. బైబిల్ మీద ఒట్టే చెప్తే ఏదో నష్టం జరిగిపోతుందని. ఒట్టికి చాలా ప్రాముఖ్యం. మరి ఇక్కడ బైబిల్ తన తోడని ప్రమాణం చేశాడంట. ప్రతి వాగ్దానం వెనకాల తన తోడని ప్రమాణం చేశాడు. తన తోడంటే అంతకంటే ఇంకా హయ్యెస్ట్ లేదు, దేవుడి కంటే హయ్యెస్ట్ లేనే లేదు. ఆయన తోడు, ఆయన ఒట్టెట్టుకోండు, నా ఒట్టురా నేను ఆశీర్వదిస్తాను. ఇంకా మనకి ఇంకా ధైర్యం ఇంకెలా ధైర్యపరచాలి మనం చెప్పండి? ఇంకే విధంగా ధైర్యపరచాలి? అబ్రాహాంకి అది నచ్చేసింది. ప్రభా నీ తోడన్నావు అంతే, అయిపోయింది, ఇంకా సమస్య లేదు. నేను చచ్చిపోయినా, నేను ఇంకా నన్ను కాటికి తీసుకెళ్ళిపోతున్నాను, ఇంకా రెడీగా ఉన్నాను, లాస్ట్ మినిట్లో ఉన్నాను నేను. ఆ టైంలో కూడా నాకు పిల్లలు పుట్టిన సామర్థ్యం కలిగినటువంటి వాడు నువ్వు అనే స్థాయికి వెళ్ళిపోయాడు అబ్రాహాం. ఓకే, తన తోడని. మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము దేవుడు తోడని చేసి ఇచ్చినటువంటి ప్రతి వర్డ్, దీంట్లో ఉన్నటువంటి ప్రతిది కూడా ఆయన మాటలు. ఆయన అబద్ధం ఆడేది జరగదని లేదు. మరి ఎందుకు చదువుతలేదు? మనకి ఎటువంటిది లేదు. పై వచ్చిన 11 ఇందాక చేస్తుంది 12
మీరు మాందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకొని వారి పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తొదమట్టు కనబరచాలని అపేక్షించున్నాను. మీరు మాందులు కాక అంటే లేజీ ఫెలోస్ కాక. ఎంత లేసియో మనము. వాక్యం వచ్చేసరికల్లా చదువుతాంలే అన్న, చదువుతాం, కొద్దిసేపు టీవీ సీరియల్ చూసి, లేదా కొద్దిసేపు అలా చేసి, లేకపోతే కొద్దిసేపు వాడితో మాట్లాడి, ఎంత మనకి ఫోన్లో కరెక్ట్గా బైబిల్ చదివేద్దాం అనుకునే సరికల్లా ఆడు గుర్తుకొస్తాడు. అయ్యో వీడు చెప్పాడు కదా, సరే వీడికి చిన్న ఫోన్ 2 minutes క్లోజ్ చేసేసి నేను బైబిల్ చదువుతానంట. తీస్తావు వాడు నేను మొత్తం లోకమంతా ఉన్న చుట్టాలందరినీ తిప్పుకుని వస్తాడు. అప్పటికి మీ ఆయన వచ్చే టైం అది, అయ్యి అప్పుడు వంట చెబుతా కూడా వస్తాడు. మీరు మాందులు కాక అంటే లేజీ ఫిలోస్ కాక, లేజీగా ఉండకండి. ఓకే, లేజీగా ఉండకండి, బద్ధకస్తులుగా ఉండకండి. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకుని వారి పోలి నడుచుకున్నట్లు. ఇలా 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 నడుచుకున్న ఉన్నారా? బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాంని ఇచ్చాడు. ఇందాక మనం చూసాక 13వ వచనంలో ఉంటుంది, అబ్రహాం గురించి మాట్లాడాడు. ఓకే, అబ్రహాంలో ప్రత్యేకత ఏంటి? ఓర్పు. చేస్తా ప్రభా, మనకి 2 రోజులు జరగకపోతే చాలు, పాస్టర్ అబద్ధం చెప్పాడు, వాక్యం అబద్ధం. అపవాది ఈజీగా మనం లాక్కుపోతుంది. చెప్తే విన్నావా? నువ్వు వినవు. ఓ ప్రభు అన్నావు, ఆయన ఎవడు సురేష్ అన్న వచ్చాడంట, ఏదో చేశాడంట, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళావు. ఏమైపోయింది? 3 నెలలు అయిపోయింది. ఏం జరిగిందా? జరగలేదు. మరి ఇప్పుడు దీనికి సత్యం ఏంటి? అంతా అవుతుందే. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ అదే పాత స్థితి. నో ప్రేయర్, నో వర్డ్, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, మళ్ళీ అదే స్థితి. ఏమైపోయింది? బడ్డ కష్టం. ఓపిక ఉంటలే మనకే. కానీ అబ్రహాంకు ఉన్నది ఏంటంటే ఓపిక. ఓకే, వాగ్దానం, ఓపిక, ఓర్పు చేతను విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారి పొలం నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణంతో ఇదివరకు కనబరిచిన ఆసక్తిని కనబరచాలని అపేక్షించండి. అటువంటి కోరిక కలిగి ఉన్నాను అంటున్నాను. సో అబ్రహాంలో ఇంకోటి ఇందాక మనం సారా చెప్పుకుంది, ఎంచుకుంది. మళ్ళీ అబ్రహాంకి వచ్చేసరికి ఏమైంది? ఓర్పు కలిగినటువంటి వాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మనకు ఒక అద్భుతమైనది కనపడుతుంది. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:11. విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడే నించుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందాడు. నెక్స్ట్, అందుచేత మృతుతల్లుడైన ఆ ఒక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యంగా నిసుకోవలే సంతానం కలిగాడు. నెక్స్ట్ 13, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రలో ఒప్పుకొని విశ్వాసం కాదు మృతి పొందారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ 11, 12 వచనంలో మనకి 3 విషయాలు కనబడుతున్నాయి. ఇప్పుడు దాకా మనం విన్న స్టోరీస్లో నుంచి. సారా ఎంచుకోండి, దేవుడు నమ్మదగిన వాడని. ఎలా ఎంచుకుండే? తన జీవితం అంతా ఒక్కసారి పరిశీలన చేసుకుండే. అబ్బా, ప్రతి విషయంలో ఆయన నమ్మకత్వాన్ని చూపుకుంటుకుంటూ వెళ్ళాడు. మేము నమ్మకంగా లేము, అబ్రహాము నమ్మకం లేడు, కానీ ఆయన నమ్మకంగా చూపించుకుంటూ వెళ్ళాడు. ప్రొటెక్షన్ వైజ్ కానీ, ప్రొవిజన్, కాపుదల నిమిత్తం కానీ, పోషించిన అన్ని విషయాల్లో దేవుడు నమ్మకంగా ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ సారా ఏం చేసింది? విశ్వాసం కలిగిందిగా ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. రెండోది ఏంటంటే ఓర్పు కలిగినటువంటి వాడు. మరి దేవుడు ఏం చేశాడు? నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో నమ్మదగిన వాడుగా ఉండాలంటే మనం చేసేది చేయాలి, దేవుడు చేసేది చేస్తాడు. మనం చేసేది ఏంటి? ఈ అబ్రహాం యొక్క చరిత్ర నుంచి, జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి? ప్రాసెస్ గురించి ఆలోచించలేదు, రిజల్ట్ గురించి ఆలోచించాలి. ప్రాసెస్ మీద మనసు పెట్టలేదు. ప్రాసెస్ మీద మనసు పెట్టాం. ప్రాసెస్ అంటే ఎలా జరుగుతుంది ఇది. ప్రాసెస్ మీద మనసు పెట్టాడు అనుకోండి, ప్రతిరోజు అయిపోయి నేను ముసలి అయిపోతున్నాను, నేను ముసలి అయిపోతున్నాను, అయిపోయి 75లో పిలిచాడు, 99 వచ్చేసింది, ఇంకా ప్రభువు నన్ను దర్శిస్తలేదు, ఇంకెప్పుడు దర్శిస్తాడు అని చూసుకోలే. 99 అయిపోతాడా? నో ప్రాబ్లం, ఈయన ఖచ్చితంగా చేస్తాడు, ఈయన ఖచ్చితంగా నేను కొడుకుని కలిగి ఉంటాను, నేను అనేక జన్మలకు తండ్రిని అవుతాను, ఖచ్చితంగా తండ్రిని అవుతాను, నేను ఖచ్చితంగా తండ్రి. ఎందుకంటే నమ్మదగిన వాడు. ఇది అబ్రహాం చేసే పని.
దేవుడు చేసే పని ఏంటి? నమ్మకం చూపించడం. ఏ విషయంలో ఏ వాగ్దానం చేస్తే అది చేయడం. సో మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం? మనలో కొంచెం ఓర్పు నశించిపోతుంది. కొంచెం ఆలస్యమైతే వి బ్యాక్. కొంచెం ఆలస్యమైతే అపవాదిగడికి వచ్చాడు, అపవాదిగడి మాటలు ఎంత ఇన్సంపుకుంటాయో వాడు చెప్పే మాటలన్నీ నేను వేస్తాం, ఈజీగా ప్రభుని వదిలేస్తాం. కానీ సారా అలాగ వదలలే అన్న. మరి సారా లైఫ్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఎస్, వాళ్ళు కూడా మిస్టేక్ చేశారు, అబ్రహాం కూడా మిస్టేక్ చేశాడు. కానీ బైబిల్ ఆ ఒక్కటే పట్టుకోలే, అబ్రహాం చేసింది కూడా చెప్తాను. విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడని బైబిల్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ 3 పాఠాలు. ఏంటి పాఠాలు? అబ్రహాం ప్రాసెస్ గురించి ఆలోచించలే. దేని గురించి ఆలోచించాడు? దాని రివార్డ్ గురించి, లేకపోతే దాని గురించి ఆలోచించాడు. రెండోది ఏంటాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. సారం ఏం చేసింది? విశ్వాసంగా. వీళ్ళు చేసిన పని ఇది. మరి దేవుడు చేసిన పని ఏంటి? నమ్మకత్వం. దేవుడు ఏం చేశాడు? నమ్మకత్వం. దేవుడు ఎప్పుడు కూడా నమ్మకత్వం చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, మనం చూసి జరగదు, ఆయన బట్టి జరుగుతుంది. ఆయన బట్టి జరుగుతుంది. ఆయన బట్టి జరుగుతుంది. ఆయన బట్టి జరుగుతుంది సమస్య. సో మనం ఏం చేయాలి? ప్రాసెస్ గురించి అసలు ఆలోచన. ఇది ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అబ్బా. మనం ఈ బ్రెయిన్ ఉపయోగించేసాం. లాస్ట్ డే చెప్పాను కదా, 2x2 4 లోకం చెప్తుంది, 2x2 10 దేవుడు చెప్తాడు. మనం ఏం నమ్ముతాం ఈజీగా? 2x2 4 కరెక్ట్, దేవుడు రాంగ్. ఎందుకు? 20 సంవత్సరాలు నా బళ్ళో చెప్పింది ఇదే, మా మాస్టర్ గారు చెప్పింది ఇదే, నా పుస్తకాలు చెప్పిన ఇదే, మా తాత చెప్పింది ఇదే, మా అన్నయ్య చెప్పింది ఇదే, మా చెల్లి చెప్పింది ఇదే, మాకు చెప్పింది ఇదే. ఏంటి? 2x2 4. ఆదివారం పాస్టర్ ఒకరోజు చెప్పాడు 2x2 10, 2x2 4 అది 10 ఒకరోజే ఆదివారం. అది కూడా నువ్వు చెవి ఏమైనా ఉక్కితే, నీ చెవి ఇక్కడ ఎడితే, అది కూడా లేదనుకో ఇంకా అసలు సమస్యలే దొప్పుకోవడానికి. అంటే నెలలో 4 సార్లు ఆరాధన చర్చకు వస్తావు, దాని తర్వాత 26 రోజులు బళ్ళో ఉంటావు. నీ మనసుకి ఏది ఎక్కుద్ది? 2x2 4, 2 2s are 4. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2x2 10. బైబిల్ చెప్తుంది ఎక్కది ఇది. ఎందుకు? 26 days ఈ బ్రెయిన్ ట్రైన్ చేసాం, ట్రైన్ చేయపోయాను. ఇది ఒప్పుకోదా సమస్య. కానీ అబ్రహాం అలా లేడు. అబ్రహాం అలా లేడు. అబ్రహాం తెలదా లోకం బోర్డు తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు, వీళ్ళ చరిత్ర తెలుసు, అన్నీ చూశాడు. 100 సంవత్సరాలు చూడు పిల్లలు పుడతాడు, దేవుడు చెప్పాడు భయ్, అంతే. దేవుడు చెప్తాడు జరుగుతుంది, దేవుడు చెప్తాడు జరుగుతుంది, దేవుడు చెప్తాడు జరుగుతుంది. సో మనం మిస్ అవుతుంది ఎక్కడంటే ప్రాసెస్ గురించే మనసు పెడుతున్నాం. ప్రాసెస్ మీద కాదు మనసు పెట్టాల్సింది, దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. సరే, రెండోది, మూడోదా నాలుగోదా? అబ్రహాం నుంచి ఇంకొక చిన్న లెసన్. ఇంకొకటి, అబ్రహాం విశ్వాసం ఎలాగుండేదంటే, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఓకే, ఏ మాట అయితే చెప్పాడో అది జరుగుద్దని. అంటే చూడకుండా నమ్మేవాడు, ప్రతిదీ కూడా. ఓకే, ఇది మాట చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం. జస్ట్ చిన్న పాయింట్, జస్ట్ క్లోజింగ్ వచ్చేసాను. 4వ వచనం, 2 నుంచి చదువుతాను. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామును దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అధికమవునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఇచ్చిన ఏమి, నేను సంతానం లేని వాడై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే కదా నా ఇంటి ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్కు అతని యొద్దకు వచ్చి, అతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసం పుట్టబోవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు
ఆయనను వెలుపలకి అతన్ని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తెరు చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అని చెప్పి నీ సంతానం అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతను నీతిగా ఎంచబడాను. ఇప్పుడు ఏం నమ్మాడు ఆయన? చూడలే, ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? అబ్రాహాం చూడవన్నీ స్టార్స్ 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 లెక్క పెట్టు, 1 2 3 4 5 6. ప్రభా నా వల్ల అవుతలేదు, ఇంకా నీ లైఫ్ అలాగుంటుంది. నిజంగా ప్రభా, ఎస్. ఈ పిల్లలు కనపడలే కానీ స్టార్స్ కనపడ్డా. ఓకే, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్మను, దాని కొరకు బ్రతికా. అదే ఇంకోటి ఉన్నాడు చూడండి, యోహాను సువార్త. మనమందరం ఈ ఫెయిత్లో ఉంటాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము తోమ గురించి రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయము 25వ వచనం, 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ. 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చిన 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. సండే మిస్ అయ్యావనుకో డిలే అవుతాయి. సండే మిస్ అవ్వద్దు, ఓకే? 80% సండే మిస్ అవ్వద్దు. ఎంత ఉన్నా సరే మిస్ అవ్వద్దు. మనకి ఎంత ఇష్టమో సండే మిస్ అయ్యడం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారిలో లేకపోయేసరికి 8 రోజులు పట్టింది మళ్ళా దేవుడు తోమని దర్శించడానికి. అప్పుడు దాకా వాళ్ళు చెప్తే వింటాం, అవునా 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 అని వాడు. నెక్స్ట్ 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచుతున్న అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులను గురుతును చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల్లో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఎవరైనా యేసైతో 3.5 సంవత్సరాలు తిన్నాడు, 3.5 సంవత్సరాలు అద్భుతాలు చూశాడు, యేసు అధికారాన్ని చూసి ఎలాగొట్టాడు, అన్ని చేసినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? మీరు చూసారా, భలే సంబరపడుతున్నారా, భలే సంబరపడుతున్నారు మీరు యేసయ్యని చూశానని. నా విషయంకి వస్తే నేను చెయ్యట్టేలా ఎక్కడ ఆయన తెలిసి ఎక్కడ పొడిచారు విషయం అందుకోసం అదే చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను ఆయన చేతుల్లో మేకులు గురుతును చూసి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నమ్మను. శాస్త్రులు పరిశీలి యేసయ్య దగ్గరికి వచ్చేవాను, జీసస్ అన్ని బోల్డ్ అద్భుతం, ఒక్క సూచన మాకు చూపించు అప్పుడు నమ్ముతాం. ఎవరు శాస్త్రుల పరిచయాలు? బైబిల్ తెలిసినటువంటి వారు. బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? అర్థమైందని చెప్పింది. అక్కడి నుంచి బట్టగారి దగ్గర నుంచి అలాగొచ్చి ఇక్కడికి మన నమ్మకం, మన విశ్వాసం ఎలా ఉంటుంది? తోమ విశ్వాసం అని. ఫస్ట్ నాకు అది కావాలా, ఓకే? ఫస్ట్ నేను అన్ని చూడాలా, నేను అన్ని చూస్తే అప్పుడు నమ్ముతాను. అబ్రాహాం విశ్వాసం ఎలాగుంది? ఆ నక్షత్రాలు అవుతాయా? ఓకే, నేను నమ్మేస్తాను. వాళ్ళందరూ నా కొడుకులు. దాని తర్వాత అబ్రాహాంని దేవుడు ఏం చేశాడు? అబ్రాహాంగా మార్చాడు. అందరి దగ్గరికి వెళ్ళారే, ఈ రోజు నుంచి ఉన్న అబ్రాహాంని పిలవకండి. రాత్రి దేవుడు కళ్ళకి వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నక్షత్రాలను చూపించి అవన్నీ నాకు చేసేస్తాడు. అందుకోసం సారా 80% అబ్రాహాంని పిలకు, అబ్రహాముని పిలకు. లోతుకు చెప్పాడు, ఆడికి చెప్పాడు, ఈడికి చెప్పాడు. ఎవరు కూడా అబ్రాహాముని పిలుతలే. ఎందుకు? అబ్రాహాం అంటే ఏంటి? అనేక జనముల తండ్రి. అబ్రాహాం నడిచాడు, అనేక జనముల తండ్రి. ఇటురా, ఒప్పుడు లేడు, చుట్టూ ఒక పిల్లోడు లేడు. కానీ ఏమని పిలిపించడం? అనేక జనములకు తండ్రిగా ఉండటానికే పిలువబడ్డాడు అబ్రాహాం. అది అబ్రాహాం యొక్క విశ్వాసం. తోమ యొక్క విశ్వాసం ఏంటి? యేసయ్యతో తిరిగాడు, యేసయ్య బోధలు విన్నాడు. యేసయ్య ఒక 4-5 సార్లు చెప్పాడు, నేను యెరూషలేములో శాస్త్రుల చేతులకి పరిశీలి చేతులకు అప్పచెప్తాను, వాళ్ళు నన్ను హింసిస్తారు, నన్ను చంపుతారు, నేను 3వ దినం తిరిగి లేస్తాను. ఒకటి, నేను మీ అందరికంటే గలిలయలో మిమ్మల్ని ముందుగా కలుసుకుంటాను, అది కూడా చెప్పాడు. ఈ బోధలన్నీ విన్న తర్వాత ఏమన్నాడు? లేదు పాస్టర్, నేను ఖచ్చితంగా చేయట్టాలి. ఎంతమంది లేరండి ఇక్కడ ఉన్నవాళ్ళు? అద్భుతాలు జరిగితే లేదు పాస్టర్, వాళ్ళకి జరిగితే నేను నమ్ముతాను, నీకు నా దగ్గరికి వస్తే మాత్రం ఫస్ట్ నేను చూడాలా, అప్పుడు యేసు అద్భుత కార్యాలు చేస్తాడని నమ్ముతాను. అంటే ఏంటది? తోమ విశ్వాసం. అబ్రాహాం విశ్వాసం ఏంటి? చూడకుండా నమ్మేవాడు, వాక్యాన్ని నమ్మేవాడు, అంతే, ఇంకేం లేదు. వాక్యమే, ఆ వాక్యం చెప్పిందా నేను నమ్ముతున్నాను.
ఆ వాక్యం అలా చెప్తున్నా, నేను నమ్ముతున్నాను. ఆ వాక్యం అలా చెప్తున్నా, నమ్ముతున్నాను. దేవుడి యొక్క ప్రణాళికలో వెళ్ళాడు అబ్రహాం. ఇక్కడికి వచ్చేసరికల్లా తోమాకేంటి? తోమాకి నేను చూస్తేనే కానీ నమ్మను, నేను చూస్తేనే కానీ నమ్మను. సో ఈ తోమ ఎవరు? యేసయ్యతో నడిచినటువంటి. మనం ఎక్కడ నడుచడం? ప్రతిరోజు బైబిల్లో ఎన్ని వర్తమానాలు వింటాము, టీవీలో, వాట్సాప్లో, ఓకే, షార్ట్ మెసేజ్లు, ఫుల్ మెసేజ్లు, హాఫ్ మెసేజ్లు, ఇన్ని మెసేజ్లు వింటున్నాం. రెక్కలు చేస్తాడు దేవుడు అంటే ఆ ప్రాసెస్ ఎలాగుంటుంది? ప్రాసెస్ ఆయన కూడా ప్రాసెస్ చూడండి. నేను ఆయన చేతిలో పెట్టాలా? ప్రాసెస్ ఇది. అప్పుడు నమ్ముతాను. తోమా ఫెయిత్. దేవుడు ఎవరు ఫెయిత్ ఇస్తాం తెలుసా? అబ్రహాం ఫెయిత్. అందుకోసమే బైబిల్లో మళ్ళా మొదటికి వచ్చింది. ఎక్కడ మొదలెట్టామో అక్కడికి వచ్చేసి ముగిద్దాం. అవసరం ఉంటే నెక్స్ట్ ఇంకా కొన్ని లెసన్స్ ఇంకొక లెసన్స్ కొన్ని నెక్స్ట్ అంటే కొన్ని లెసన్స్ నేర్చుకో. యెషయా 51:1. ఇప్పుడు చూడండి, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుండు వారులారా, అందరికీ కాదు, కొంతమందికే, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిలో నుండి దాన్ని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి తవ్వబడుతురో దాని గురించి ఆలోచించండి. 2వ వచనం, మీ తండ్రిని అబ్రహాం సంగతిని ఆలోచించండి. సింపుల్గా వచ్చేసాడు. లుక్ టు అబ్రహాం. ఇంగ్లీష్ లుక్ టు అబ్రహాం, లుక్ టు అబ్రహాం, లెర్న్ ఫ్రమ్ అబ్రహాం. అబ్రహాం నుంచి నేర్చుకో. ఏంటంటే ఇప్పుడు దాకా 3 విషయాలు 4 విషయాలు చెప్పాను అబ్రహాం యొక్క లైఫ్ స్టోరీ నుంచి. ఓకే, మిమ్మల్ని కనిన సారా ఆలోచించుడి. అతడు ఒంటరి వాడై ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందగినట్లు చేశాను. ద గాడ్స్ కాలింగ్, దేవుని యొక్క పిలుపు నిన్ను పైకి తీసుకెళ్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాన్నకి చెప్పండి, నా జీవితము పైకి అంటే పైకి పోవటం కాదు. నా జీవితము ఆశీర్వదించబడే జీవితము. నా జీవితము మహిమ నుండి అత్యధిక మహిమలోనికి వెళ్ళే జీవితము. నేను అందుకోసం పిలవబడ్డాను. అపవాది చెప్పండి, అపవాది సైతాన్. నేను ఆశీర్వాదం నుండి ఆశీర్వాదంలోనికి, మహిమ నుండి అత్యధిక మహిమలోనికి వెళ్ళటానికి నన్ను నా దేవుడు పిలిచాడు. ఆమేన్. 2వ పాఠం నేర్చుకున్నాం. చెప్పండి, నేను నన్ను పిలిచిన దేవుడు, పరలోకానికి భూమికి సర్వయుగములకు దేవుడైన నా తండ్రి నన్ను పిలిచాడు. నన్ను ఎందుకొరకు పిలిచాడో దాని యొక్క ఫలము చూస్తాను. అది ఎలాగూ జరుగుతుందో నేను చూడను. ఆమేన్. 2వ పాఠం అది. ఎలా జరుగుతుందో మనకు అనవసరం, కానీ మనం ఏం చూడాలా? దాన్ని చూడాలి. అదే మీకు వాళ్ళిద్దరు దానియేలు గురించి చెప్పాను, దావీదు. చూడండి, నేను చెప్పిన ఇవన్నీ కూడా ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క స్టోరీ తీసుకోండి. నేను చెప్పిన స్టోరీస్ ఉంటాయి. 3వది ఏంటి? నేను చెప్పండి, అబ్బాయిలు చెప్తలేదు. నేను అబ్రహాము విశ్వాసమును చూపిస్తాను, తోమా విశ్వాసము చూపించను. నేను తోమా విశ్వాసము చూపిస్తాను. హల్లెలూయా. తోమా విశ్వాసం వద్దు మనకి, అబ్రహాం విశ్వాసం కాదు. ఎందుకంటే అక్కడే నేర్చుకో పాఠం. హల్లెలూయా. నా పని చెప్పండి, నా పని విశ్వాసము, ఓర్పు కలిగి ఉండటము. దేవుని పని నమ్మకము చూపించటము. ఆమేన్. కళ్ళు మూసుకున్నాం. మోకరిద్దాం. ఎవరిని బిడ్డలు మోకరించండి, యవనస్తులు మోకరించండి. ఎందుకన్నా మమ్మల్ని మోకరించమంట? నీకు ఈ సమయం ఉంది, ఒక టైం వస్తుంది. మీకు తెలుసా, నేను మోకరించి ప్రార్థన చేయలేను ఎక్కువసేపు. అయిపోయింది, నా టైం అయిపోయింది. ఇప్పుడు దాకా మోకరించి అయిపోయింది. నా కాళ్ళు బలహీనమైపోయి, నా మోకాళ్ళు. అందుకోసం ఇప్పుడు ఎక్కువసేపు మోకరించలేకపోతున్నాను. ఇప్పుడు నీకు సమయం ఉంది మోకరించేది, కానీ ఒక టైం వచ్చేస్తుంది నువ్వు మోకరించలేవు. అప్పుడు మోకరించాలని ఆశపడుతుంది, అప్పుడు మోకరించలేదు. అందుకోసం ఇప్పుడు మోకరించి ఒకటే. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభు నేను పిలిచాడు పిలుపు.
నోబడీ. అబ్రహాం బికేమ్ సంబడీ. నోబడీ. ఏమీ లేదు అబ్రహాం దగ్గర, కానీ అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. నీ తండ్రి నేను పిలిచేది అందుకోసం. తమ్ముడు చెల్లి బాగా ఆలోచించు. నేను పిలిచేది అందుకోసం. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తాడంటే నోబడి నుంచి సంబడి చేయడానికే. అంతేగాని నీ దగ్గరని దొంగిలించుకోవడానికి కాదమ్మా, నీ దగ్గరని లాగేసుకోవడానికి కాదమ్మా, నీ జీవితం ఇచ్చేసి ఆయన ఇష్టానుసారంగా చేయటం కాదమ్మా. ఆయన చేసే ప్రతిదీ కూడా నువ్వు సంతోషిస్తుంటావు. అది మనకు అర్థం కాక భయంతో మనకి అనేకమైన విషయాలు మనం చూసి, అనేక తప్పుడు బోధలు మనం వినేసి, అబ్బో నేను దేవుడి దగ్గరికి వెళ్తే నేను ఇంకా ఇలాగే బ్రతకాలి అనే బోధలు వినేసి మనము ఇదైపోయాం. ఒకసారి దేవుని ప్రేమలో పడితే నువ్వే వదిలేస్తావు. ఒకసారి కమ్ బ్యాక్ టు గాడ్. దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం.